ప్రతి చోట గణేష్ ఉత్సవ కమిటీ అని ఒకటి ఉంటుంది. గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి, దాన్ని కూడా మేనేజ్ చేయాల్సి ఉంటుంది. గణేష్ ఉత్సవ కమిటీలు మేనేజ్ చేసినట్టే నవరాత్రులు మెయింటైన్ చేస్తున్నట్టు ఈ గేటెడ్ కమ్యూనిటీస్లో కూడా రకరకాల కార్యక్రమాలే కాకుండా నెల నెల విధి నిర్వహణ కూడా చేసుడు ఉంటుంది. డబ్బులు కలెక్షన్ ఎంత జమ అయింది, ఎంత ఖర్చు, ఎంత మిగులు, ఇది చూపించాల్సి ఉంటుంటుంది. ఇది మినిమం రిక్వైర్మెంట్, ఇది బేసిక్ అన్నమాట ప్రతి చోట కూడా. తర్వాత దేశ విదేశాల్లో కూడా ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ప్రతి స్టేట్కి ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. విదేశాల్లోకి వెళ్తే తెలుగు, కన్నడ, తమిళ్, కేరళ, బెంగాలీ, మరాఠీ, ఇట్లా రకరకాల ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఇందులో ఇక చూస్తుంటే జనాలు మనుష్యానాం సహస్రేషు అన్నట్టుగా చూస్తే మనకి ఎలా ఉంటుంటుందంటే, స్వచ్ఛంద సేవ పేరుతోటి జరిగేటటువంటి విషయాలు మీకు చెప్తా. కొందరిది ఎలా ఉంటుంది అంటే చాలా ప్యాషన్గా ఉంటారు, వాళ్ళకి ఆనందమే ముఖ్యం. వాళ్ళు ఎలా చేస్తారంటే మనలాగా ఎవరు చేయద్రాబోయ్ అన్నట్టు బిందాస్గా చేస్తారు. సూపర్ డెకరేషన్స్ ఉంటాయి, సూపర్ అరేంజ్మెంట్స్ ఉంటాయి, మంచి మంచి ఆర్టిస్టులు, మంచి మంచి ప్రోగ్రామ్స్, అందరినీ కలుపుకొని పోయేటటువంటి తత్వంతో ఒక ప్రోగ్రాం. వీళ్ళది ఒకటి ప్యాషన్ అనమాట. ఇంతో అంతో వీలైతే మన జేబులోంచి పెట్టుకుందాం అనేటటువంటి ధైర్యంతో చేసే పనులు ఉంటాయి. అటువంటి అవసరాలు పడవు, సహజంగా పడవు. ఇదంతా అది ట్రాష్ అనమాట చెప్పడం. ఇక రెండోది ఎట్లా అంటే, ఇక అబ్బా మా ఫ్యామిలీ తర్వాత, పిల్లల తర్వాత, చదువుల తర్వాత, ఉద్యోగాల తర్వాత అంతా మన యొక్క వ్యక్తిగత సమయాన్ని ఇందులో కేటాయిస్తున్నాం, సేవ చేస్తున్నాం అనేటటువంటి భావనలోకి వచ్చేటటువంటి వాళ్ళు కొందరు. ఈ భావనలో వీళ్ళు చేసేవి ఎలా ఉంటుంది అంటే, నిజంగా ఎన్నడూ ఈ లెక్కలు చెప్పుడు ఉండదు. ఇక ఎంత జమైంది తెలియదు, ఎంత ఖర్చు మిగులు వాళ్ళు రాసుకుంటారు కావచ్చు, కానీ కమిటీలో ఎప్పుడు ఉండదు, బహిర్గతం చేసి ఉండదు. ఎప్పుడు అడుగుదామంటే కూడా జనాలకు ఎలా ఉంటుందంటే, బురదలో రాయి ఎందుకు వేసుడు రాబాయ్, ఏదో ఒక కార్యక్రమానికి వచ్చామా తిన్నామా పోయినామా అన్నట్టు ఉండాలి, మనకి ఎందుకు ఈ రపరపలు అని చెప్పేసి 99% ఇలానే ఉంటారు. ఇది వాళ్లకు అడ్వాంటేజ్ అనమాట. ఈ కార్యనిర్వహణలోకి ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్ అయిపోతుంది. ఎన్ని సామాన్లు వచ్చారో లెక్కలు ఉండవు. నెల నెల అద్దెల రూపంలో కానీ చందాల రూపంలో ఏది వచ్చినా చెప్పుడు అనేది ఉండదు. ఇక ఎట్లా అంటే మొత్తం వాళ్ళ ఖర్చులన్నీ ఈ లోకసేవ పేరుతో, సత్సంద సేవ పేరుతోటి మ్యామ్ అలా చేసి, ఇటువంటి వాళ్ళు మనం ఎందుకు అనుళ్ళే, మనం ఎందుకు, మనతోటి ఎందుకు అని చాలామంది ఎవ్వరు ఈ విషయాల గురించి చర్చించరు. చాటుకు మాట్లాడుకుంటుంటారు, దట్ ఇస్ విషయం వేరు. కుటుంబంలో మాట్లాడుకుంటారు, కానీ అక్కడ కమిటీలో మీటింగులలో ఇవన్నీ అడిగారు. మరి పోనీ ఈ చేసే కార్యనిర్వహణకు కూడా పిల్లగాళ్ళు ఉంటారు. అరే వాళ్ళకు కూడా అనిపిస్తుందా అనిపించదా కనీసం, అరే మన పేరెంట్స్ కానీ మన పెద్దలు గారు ఎవరైతే ఉన్నారో, అరే తప్పు చేస్తున్నారు రవి, తప్పు తప్పేరా భయ్ అనేటటువంటి ఒకటి కొంచెం పాపం వాళ్ళు ఉన్నా కూడా చిన్న వయసు వాళ్ళు చెప్పలేరు. ఇటువంటి చాలా సందర్భాలు మనం చూస్తూనే ఉంటుంటాం. మీకు దృష్టి కూడా వచ్చే ఉంటుంది, అవునా కదా? ఇటువంటి విషయాన్ని మీరు బహిర్గతంగా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి, నో ప్రాబ్లం. ఎందుకంటే ఇప్పటికైనా మారాలి. దేవుడు ఉన్నాడు, ఎదురించేవాడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, ముఖ్యంగా చూస్తూనే ఉన్నాడు. ఎన్ని రోజులు తింటావు? నిన్ను పెద్దరికం పేరు మీద నువ్వు చేసేటటువంటి ఇవన్నీ భరిస్తూ వస్తున్నారు. కానీ ఆ మౌనాన్ని ఎప్పుడు కూడా బలహీనతగా భావించద్దు. ఏమంటారు? తప్పకుండా అందరూ తమ యొక్క అమూల్యమైనటువంటి కామెంట్స్ తోటి ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ.